హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వన్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్స్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. అసలు ఈ యొక్క పెన్షన్స్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఈ యొక్క పెన్షన్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ లో గనక ఒకవేళ గనక మీరు గనక అటెండ్ అవ్వకపోతే మీ యొక్క పెన్షన్ అనేది క్యాన్సిల్ అవుతుందా, లేదంటే గనక మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్ చేయడం జరుగుతుందా, అదే విధంగా ఈ యొక్క పెన్షన్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఎవరైతే 6,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది. అదే విధంగా ఒకవేళ గనక మీరు 15,000 రూపాయల పెన్షన్ గనక తీసుకుంటున్నట్లయితే మీ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది. అలాంటి అన్ని వివరాలు కూడా ఏంటంటే మనం ఈ వీడియోలో 1 by 1 మాట్లాడుకుందాం. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. అదే విధంగా మీరు గనక మొట్టమొదటిసారి గనక ఈ వీడియో లేదా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతో పాటు ఒక లైక్ కూడా చేయండి. సో ఇంకా మన డీటెయిల్స్ లో వెళ్ళిపోతే ఏంటంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ డిజేబుల్డ్ పెన్షన్స్ తీసుకుంటున్నారో అంటే 6,000 రూపాయలు లేదా అంతకు మించి గనక మీరు పెన్షన్ అమౌంట్ గనక తీసుకుంటున్నట్లయితే మీ యొక్క పెన్షన్స్ అన్ని కూడా ఏంటంటే వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క వెరిఫికేషన్ లో భాగంగా ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే ఎవరైతే 10,000 అదే విధంగా 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో మీ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదనమాట. అంటే కేవలం ఏంటంటే 6,000 రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వెరిఫికేషన్ కోసం హాస్పిటల్ కి వెళ్ళవలసి ఉంటుంది. ఎవరైతే 10,000 అదే విధంగా 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. డాక్టర్స్ మీ ఇంటి వద్దకు వచ్చి మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే మీ గతంలో సౌరం సర్టిఫికేట్ ఎలా ఉంది, అదే విధంగా ప్రస్తుతం మీ యొక్క ఆరోగ్యం అనేది ఏ విధంగా ఉంది, మీరు కేవలం మంచానికే పరిమితం అయ్యి 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారా లేదా అని చెప్పి డాక్టర్స్ వచ్చి నిర్ధారించి అది గనక ఖచ్చితంగా వాళ్ళు సంతృప్తి చెందినట్లయితే ఖచ్చితంగా మీకు వాళ్ళు పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే 10,000 రూపాయలు అదే విధంగా 15,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో మీ యొక్క పెన్షన్స్ అనేవి ఈ విధంగా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దాంతో పాటు ఏంటంటే ఈ యొక్క పెన్షన్స్ ఎవరైతే పొందుకుంటున్నారో వాళ్ళందరికి సంబంధించి నోటీసెస్ అనేవి ముందుగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క నోటీసులు అనేవి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క నోటీసులు ఏంటంటే ఏ డేట్ న ఆ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ వారు కానీ లేదా హెల్త్ డిపార్ట్మెంట్ వారు కానీ మీ దగ్గరికి వచ్చి మీ యొక్క పెన్షన్ అనేది ఎప్పుడు వెరిఫై చేస్తారు, ఏ డేట్ లో వెరిఫై చేస్తారు, అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు క్లారిటీగా క్లియర్ గా ఆ నోటీస్ లోనే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఎవరైతే 6,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో మీరు ఏంటంటే ఖచ్చితంగా ఆ నోటీస్ లో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో లేదా ఆ యొక్క సదరంలో ఉన్నటువంటి స్లాట్ ఏదైతే ఉందో అక్కడికి మీరు వెళ్ళవలసి ఉంటుంది అనమాట. అంటే 15,000 రూపాయలు లేదా 10,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, డాక్టర్స్ మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ కనుక మీరు 6,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటే గనక మీరు ఆ యొక్క నోటీస్ లో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ దగ్గరికి మీరు వెళ్ళి మీ యొక్క ప్రాబ్లం అనేది నిజమా కాదని చెప్పి మరలా ఏంటంటే ఆ యొక్క డాక్టర్స్ వెరిఫై చేసి అది కనుక జెన్యూన్ గా ఉంటేనే మరలా మీకు ఏంటంటే సదరం సర్టిఫికేట్ అనేది దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఒకవేళ గనక ఈ యొక్క పెన్షన్స్ రీవెరిఫికేషన్ లో భాగంగా మీరు మరలా వెళ్ళినప్పుడు రీవెరిఫికేషన్ కి అక్కడ కనుక హాస్పిటల్ కనుక రిజెక్ట్ చేసినట్లయితే కనుక మీ యొక్క పెన్షన్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఈ యొక్క నోటీస్ ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఇంటి వద్దనే ఉండాలి, ఇంటి వద్ద ఉండి నోటీస్ అనేది తీసుకోవాలి. ఒకవేళ కనుక మీరు నోటీస్ తీసుకోకపోతే మీ యొక్క పెన్షన్ అనేది ఫిబ్రవరిలో కానీ లేదా మార్చిలో కానీ ఆగిపోవడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క పెన్షన్స్ రీవెరిఫికేషన్ కి మీరు హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు మీరు వెంట తీసుకువెళ్ళవలసింది ఆధార్ కార్డ్, సదరం సర్టిఫికేట్, నోటీస్, రైస్ కార్డ్, మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీరు హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతానికి కొత్త పెన్షన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి సైట్ అనేది వర్క్ అవడం లేదు. దాంతో పాటు సదరానికి సంబంధించినటువంటి సైట్ కూడా ఆఫ్ చేశారు. కాబట్టి కొత్త పెన్షన్ అన్ని ఇవ్వడానికి మనకి ఇంకా ఒక 2 నుంచి 3 నెలల టైం అనేది పడుతుంది అనమాట. ఈ యొక్క మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే కొత్త పెన్షన్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా పెన్షన్స్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఈ యొక్క పెన్షన్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఏ విధంగా మీరు వెళ్ళవలసి ఉంటుంది, దాంతో పాటు నోటీసులు అనేది మీకు ఏ విధంగా సచివాలయ సిబ్బంది ద్వారా మీరు నోటీసులు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ వీడియో నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.